మనకు ఐటీబీపీ కిచెన్ సర్వీస్ యొక్క అర్థమెటిక్ సిలబస్ అనేది ఈ వీడియోలో మనం అయితే చూద్దాం. సో అర్థమెటిక్ సిలబస్ అనేది మొత్తం మాకు 9 టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ ఏవైతే టాపిక్స్ రాసానో ఈ టాపిక్స్ అనేది ఎక్కడి నుంచి తీసామనేసి మీరైతే అనుకోవచ్చు. ఈ టాపిక్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ 3 పేపర్స్ని బట్టి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని బిట్స్ అనేవి వచ్చాయి అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐటీబీపీ కిచెన్ సర్వీస్ అండ్ ట్రేడ్స్మెన్ అర్థమెటిక్ సిలబస్. ఫస్ట్ మోస్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్ పైప్స్ అండ్ సిస్టమ్స్. దాని నుంచి కిందసారి పేపర్లు అయితే 2 బిట్లు అయితే రావడం జరిగాయి. ఫస్ట్ చూడండి, పైప్స్ అండ్ సిస్టమ్స్. దాని తర్వాత యూనిట్ డిజిట్స్. యూనిట్ డిజిట్స్ అంటే ఇది క్వశ్చన్ ఎలా వచ్చిందంటే ఒక నెంబర్ ఇచ్చాడు, దాన్ని క్యూబ్ చేసి దాని యొక్క యూనిట్ డిజిట్ ఎంత అనేది కనుక్కోమంటాడు. దాని నుంచి ఒక బిట్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత మీన్ అండ్ ప్రపోజన్. ఇప్పుడు మనకు మధ్యగం అంటారు కదా, మీన్ అండ్ ప్రపోర్షన్, దాని నుంచి ఒక బిట్ అయితే రావడం జరిగింది. మీన్ అండ్ ప్రపోర్షన్ నుంచి ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా 2 బిట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రపోర్షన్ ఒకటి ఇవ్వచ్చు, తర్వాత మీన్ ప్రపోర్షను, తర్వాత 4th ప్రపోర్షను, 3rd ప్రపోర్షను, మీన్ ప్రపోర్షన్ అని దాంట్లో కొన్ని రకాలు ఉంటాయి. లేదంటే కంటిన్యూడ్ ప్రపోర్షను అని మనకు ప్రపోర్షన్ అని ఉన్నది. లేదంటే మీన్ కనుక్కోవడం, మధ్య రకము, మధ్యగము, బాహులకం అంటారు కదా. సో అలాగ బిట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మీన్ అండ్ ప్రపోర్షన్ టాపిక్ అయితే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్ అనే టాపిక్ కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి కిందటిసారి అయితే ఒక బిట్ రావడం జరిగింది. దాని బిఫోర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే 2 బిట్లు అయితే రావడం జరిగాయి. దాని తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది చాలా మోస్ట్ అండ్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకు ప్రీవియస్ ఇయర్లో 2 బిట్లు అయితే రావడం జరిగాయి, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం నుంచి ఒక బిట్ అయితే వచ్చింది, హెచ్సిఎఫ్ నుంచి అయితే ఒక బిట్ వచ్చింది. ఈసారి మనకు ఎల్సిఎం నుండి హెచ్సిఎఫ్ నుంచి మినిమం 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఎల్సిఎం నుండి ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి 2 బిట్లు వచ్చే అవకాశం ఉందంటే మనకు ఏదైతే ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ పేపర్ కనుక మనం చూసుకుంటే ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేవి 3 బిట్లు రావడం జరిగాయి ఒక్కొక్క సెక్షన్లో. సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ పేపర్లో చూసుకుంటే 2 బిట్లు రావడం జరిగాయి. సిఎస్ఎఫ్ ఫైర్మెన్ పేపర్ చూసుకుంటే 2 బిట్ల నుంచి 3 బిట్లు రావడం జరిగాయి. ఈ ఇయర్ ఎందుకు అన్ని బిట్లు వచ్చే అవకాశం ఉందంటే కిందసారి ఏదైతే పేపర్ ఏజెన్సీ కండక్ట్ చేసిందో, ఏదైతే ఎడ్సిల్ అనే ఏజెన్సీ, ఈసారి కూడా సేమ్ అదే కంపెనీకి టెండర్ అయితే వెళ్ళడం జరిగింది. సో అదే టాపిక్ నుంచి అదే పేపర్ నుంచి ఇచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత పర్సంటేజ్ అనే టాపిక్ ఎవరైతే చేస్తారో, పర్సంటేజ్ టాపిక్ చేస్తే మొత్తం మనకు 3 టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. ఒకటి ప్రాఫిట్ అండ్ లాసు, డిస్కౌంట్స్, యావరేజ్. ఈ 3 టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. పర్సంటేజ్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాంటి క్వశ్చన్ ఎలా ఇచ్చాడంటే ఒక సంఖ్య అనేది 20% ఇంక్రీజ్ అయింది, ఇంకో సంఖ్య అనేది 20% తగ్గింది. సో మొదటి దానితో పోలిస్తే రెండోది ఎంత శాతం తగ్గింది అనే బిట్ అయితే అడిగాడు. సో అలాగే పర్సంటేజ్లో ఇంకా మనకి ఏదైతే ఫస్ట్ మోడల్ నుంచి మీడియం మోడల్, ఏదంటే ఎస్ఎస్సి జీడీ వరకు ఏదైతే ప్రిపేర్ అవుతుంటామో సో ఆ మోడల్ వరకు అయితే ప్రిపేర్ అవ్వండి. యావరేజ్ అనే టాపిక్, అలాగే పర్సంటేజ్ అనే టాపిక్ ప్రిపేర్ అయితే పర్సంటేజ్ అనేది ఈజీగా చేయొచ్చు. కాకపోతే పర్సంటేజ్ ఎవరైతే చేస్తారో మిగతా టాపిక్స్ అని ఈజీ కూడా చేయొచ్చు. కాబట్టి ఎవరైతే ఉన్నారో పర్సంటేజ్ టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత యావరేజ్ నుంచి అయితే మనకు ఒక బిట్ అయితే రావడం జరిగింది. ఈసారి కూడా ఒక బిట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ యావరేజ్లో ఏజెస్ ఇచ్చే అవకాశం ఉంది, ఏజెస్ అనే టాపిక్ నుంచి. లేదంటే యావరేజ్ టాపిక్ నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత డిస్కౌంట్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ డిస్కౌంట్స్ ఎలా క్వశ్చన్ అడుగుతున్నాడంటే సింగిల్ డిస్కౌంట్ అనేది కనుక్కోండి అనే విధంగా వాడైతే అడుగుతున్నాడు. కొన్నిసార్లు పాయింట్లో ఇచ్చి సింగిల్ డిస్కౌంట్ కొనుక్కోమంటున్నాడు. లేదంటే డబల్ డిస్కౌంట్, లేదంటే బై 5 గెట్ 3 అనే మోడల్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే పర్సంటేజ్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తారో వాళ్ళకి డిస్కౌంట్స్ అనే టాపిక్ అనేది ఈజీ అయిపోద్ది. లేదంటే మనకు రిటైల్ ప్రైసు, మార్కెట్ ప్రైసు, అంటే మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ అడగడం, లాస్ పర్సంటేజ్ అడగడం, లేదంటే లాస్ ఎంత శాతం, లాభం ఎంత శాతం అనే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు డిస్కౌంట్స్ అనే టాపిక్లో. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఆ టాపిక్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇందులో మనకి ప్రీవియస్ పేపర్లు అయితే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ నుంచి అయితే రాలేదు, కానీ డిస్కౌంట్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక భాగం. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఆ టాపిక్ కూడా ప్రిపేర్ ఉంది. దాని తర్వాత బోట్స్ అండ్ స్ట్రీమ్ నుంచి ఒక బిట్ అయితే వచ్చింది, డౌన్ స్ట్రీము, అప్ స్ట్రీము అని. అది ఈజీగానే ఉంది, కానీ ఈసారి వచ్చే అవకాశం అయితే లేదు ఏమో. కానీ బోట్స్ అండ్ స్ట్రీమ్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్
మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పను, అలానే ఇంపార్టెంట్ లేదని చెప్పను. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ ఈసారి పేపర్లో మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆ బిట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏదైతే పైప్స్ అండ్ సిస్టమ్స్, యూనిట్ డిజిట్స్, మీన్ అండ్ ప్రపోర్షను, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, పర్సంటేజ్, యావరేజ్, డిస్కౌంట్స్, పోర్ట్స్ అండ్ స్ట్రీము, సింపుల్ ఇంట్రెస్ట్, దీనితో పాటుగా మీరు ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ 2 టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ 2 టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ డిస్కౌంట్స్ తర్వాత ఈ పర్సంటేజ్ కనుక్కోవడం ఇవన్నీ ఆ టాపిక్లో మీకు కవర్ అయిపోతాయి. ఎడిషనల్గా మీరు మనకు ప్యూర్ మ్యాథ్స్ చేస్తానన్న మీ ఇష్టమే, కాకపోతే అంత అవసరం లేదు. మనకు ఐటీబీపీ కిచెన్ సర్వీస్లో మొత్తం అర్థమెటిక్గానే 10 బిట్లు కాబట్టి 10 బిట్లో మినిమం 7 వరకు చేయడానికి ప్రయత్నించండి. 7 వరకు ఈ టాపిక్స్ ఏవైతే 9 టాపిక్స్ రాశానో ఆ 9 టాపిక్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 7 బిట్ల వరకు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ బిట్లు కూడా ఎలా ఇస్తుంటారంటే మరీ సిహెచ్ఎస్ఎల్ లెవెల్ అంత లెవెల్ ఇవ్వట్లేదు, తర్వాత సిఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ కానిస్టేబుల్ అంత లెవెల్ కూడా ఇవ్వట్లేదు. బేసిక్ లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాడు, కాకపోతే కొద్దిగా ట్రిక్కీగా ఇస్తున్నాడు క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కూడా పెద్ద పెద్ద లైన్లు కాకుండా 3 లైన్స్లో క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఆన్సర్ అనేది ఒక లైన్లోనే వస్తుంది, కాకపోతే కొద్దిగా టైం కేటాయించాలి. కొద్దిగా బుర్ర పెడితే ఆప్షన్ ఎలిమినేట్ చేసి కూడా ఆన్సర్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో అలా ఇస్తున్నాడు అర్థమెటిక్ టాపిక్స్. కాబట్టి ఎవరైతే ఐటీబీపీ కిచెన్ సర్వీస్ ఫిజికల్ క్వాలిఫై ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టినా సరే ఖచ్చితంగా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఈ టాపిక్ ప్రిపేర్ అయితే. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే రీజనింగ్ టాపిక్స్ ఏవేవి ప్రిపేర్ అవ్వాలి, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలనేది తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.